రైతులండి అందరికీ వందనాలు. అందరం సంతోషంగా ఉన్నాం కదా, అందరం ఆరోగ్యంగా ఉన్నాం కదా, అన్నిటికంటే మించి అందరము ఆత్మీయంగా ఉన్నాం కదా, అందరం ఆత్మీయంగా ఉన్నాం కదా. హల్లెలూయా. ఆత్మీయంగా ఉన్నవారు మాత్రమే సంతోషంగా అన్ని విషయాల్లో ఉండగలుగుతారు. ఆత్మీయంగా లేనివారు అన్ని విషయాల్లో సంతోషంగా ఉండరు. అన్ని విషయాల్లో అంటే నీవు అనుకున్నది నీ జీవితంలో జరగకపోయినా సంతోషంగా ఉంటావు ఆత్మీయంగా ఉంటే. ఆత్మీయంగా లేకపోతే నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరుగుతున్నప్పుడు సంతోషంగా ఉంటావు, జరిగినప్పుడు బాధపడుతుంటావు. అందుకే దేవుడు ఏమంటాడంటే మీరు ముందు ఆత్మను సంపాదించుకోండి అంటాడు. యేసు చేత ప్రేమించబడినటువంటి శిష్యుడైనటువంటి యోహాను ప్రార్థన చేస్తాడు. ఎవరు చెప్తారు? 3వ పత్రికలో 2వ వచనంలో, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము ప్రభువా వీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అంటాడు. నేనైతే పనికిమాలినవాడిని కాబట్టి మీరు అడిగింది మీ కొరకు ప్రార్థన చేసేస్తాను. యోహాను గారు పనికిమాలినవాడు కాదు కాబట్టి వారు అడిగినవి ఎప్పుడు నెరవేర్చమంటున్నాడు? అవి నెరవేర్చబడిన తర్వాత వారు సౌఖ్యంగా ఉండాలని ఎప్పుడో ప్రార్థన చేస్తున్నాడు? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. ఆత్మలో వర్ధిల్లితేనే వారికి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయగలుగుతారు. ఆ వర్ధిల్లతలో ఏముండాలి? వారికి సౌఖ్యముగా ఉండాలి, సుఖంగా ఉండాలి. సో అలాంటి ఆలోచన దృక్పథంతో ఈ సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సంఘం ఆషమాషి సంఘం కాదు, ఎవరెవరన్నా కాదన్నా. ఒక చక్కటి మాట అంటాడు యేసు, చిన్న మంద భయపడకు, నీకు దేవుని యొక్క రాజ్యము ఇచ్చుటకు ఆయనకి ఇష్టమై ఉన్నది అని అంటాడు. క్రైస్తవులో మన దగ్గర పెద్ద గుంపు ఉందా, చిన్న గుంపు ఉందా? కాదు. ఆయనకి ఎవరికి రాజ్యం ఇవ్వాలని ఇష్టమైందట? చిన్న మంద. ఆ చిన్న మంద అన్నాడంటే ఆ మందలో ఏముంటాయి? గొర్రెలు ఉంటాయి. ఏ గొర్రెలు ఉంటాయి? ఆయన స్వరము వినే గొర్రెలు ఉంటాయి. ఈ సంఘము ఆయన స్వరము వినే సంఘం. ఒక్కసారి చదవండి, ఇక నేను వాక్యంలో వెళ్ళలేదు కనుక. ఆ మందలో ఏ గొర్రెలు ఆయన స్వరము వింటాయో ఆ గొర్రెలకు ఏమి చేస్తాడో ఒకసారి చదవండి. 10వ అధ్యాయం 27వ వచనం. అదే శిష్యుడు రాసినటువంటి సువార్త, యేసు చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. త్వరగా తీయాల. నా గొర్రెలు నా స్వరం వినును. ఆగా, ఎందుకు అంత ఆలోచన చేస్తున్నారు? యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు ఎవరో తెలీదా? యోహాను గారు. మరి తీయండి. నాకు ఎందుకు అంత ఆలోచన చేస్తున్నారు? యోహాను సువార్త అంటే మీ మెదడుకు పదం పెడుతున్నారు అనమాట. 10వ అధ్యాయం 27వ వచనం చదువు. నా గొర్రెలు నా స్వరము వినును. నీవు మందలో ఆలయములో ఆయన బిడ్డగా ఆయన గొర్రెగా ఉంటే సరిపోదు. ఆయన గొర్రెవైతే ఆయన బిడ్డవైతే నువ్వేం చేస్తావు? ఆయన స్వరమును వింటావు. ఇది నా స్వరము, నేను మాట్లాడుతున్నాను అని అంటే నీ జీవితంలో ఏమీ జరగదు. దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడే నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటేనే నీ జీవితంలో ఏదైనా జరుగుతుంది. నా గొర్రెలు నా స్వరము వినును. శామ్యూల్ అయ్యగారి యొక్క స్వరము వినును అని రాశాడా? వరప్రసాద్ గారి యొక్క స్వరము వినును అని రాశాడా? నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. నేను ఎవరిని ఎరుగుతాడట దేవుడు? ఎవరైతే ఆయన వాక్యమును వింటారో వారిని మాత్రమే, వారి మనస్సును మాత్రమే, వారి హృదయమును మాత్రమే, వారి అక్కర్లను మాత్రమే ఆయన ఎరుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. If you don't listen the word of God, you just remember that God is not interested on you. Praise the Lord. నువ్వు దేవుని వాక్యం మీద నీకు ఆసక్తి లేకపోతే దేవునికి నీ మీద ఆసక్తి లేదు. దేవునికి ఆసక్తి లేకపోతే పర్వాలేదు, ఒక రోజున నీకు భయంకరమైనటువంటి తీర్పు కూడా తీర్చబోతాడు. అందుకే ఎప్పుడూ నేను చెప్పేది ఒకటే,
ఈ శరీరం మనకు ఒకేసారి ఇవ్వబడుతుంది. మీ జీవితం, ఈ మానవ శరీరం, ఈ మానవ శరీరానికే ఆయన ఒకేసారి దేవుని యొక్క ఆత్మను లోపల పెట్టాడు. ఒకే శరీరము. ఈ శరీరములో నుండి ప్రాణం పోయే లోపు ఆ ఆత్మ చేత దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధతను సంపాదించుకొని మరలా పాపము చేయకుండా చచ్చిపోవాలి. మనిషిని పుట్టుక చూస్తాడు, మనిషిని ఎదుగుదలను చూస్తాడు. దేవుడు నీ చావును చూస్తాడు. ఆమేన్. దేవుడు నీ చావును చూస్తాడు. ఆ చావు పాపము లేకుండా చచ్చిపోయావా లేదా? ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, వినికిడి ద్వారా కానీ పాపము అమ్మా చేస్తారా? చేయరా? చేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం వస్తున్నాడు. ఆ చేసిన పాపాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకో, మరలా ఏ పాపము చేయకుండా బ్రతుకుతాడని తీర్మానం తీసుకో. అందుకే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీతో చెప్తాడు. సందర్భం అంతా నేను చెప్పను ఏం జరిగిందో, కానీ నేను కూడా ప్రస్తుతానికి నేను నిన్ను శిక్షించను, నీకు మరి ఎక్కువ శిక్ష కలగకూడనట్లు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు నేను శిక్షిస్తే మామూలుగా నిన్ను శిక్షిస్తాను, కానీ ఇప్పుడు నేను మామూలుగా నిన్ను శిక్షించి వదిలిపెట్టాలని ఇష్టపడతలేను. ఇప్పుడు నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను. నేను నిన్ను మరి ఎక్కువగా శిక్షించకూడనట్లు పాపము చెయ్యకుండా వెళ్ళి బ్రతుకు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పాపము చెయ్యకుండా వెళ్ళి. ఆ స్త్రీతోనే అన్నాడా? నాతో అన్నాడా? నీతో కూడా అన్నాడా? చెప్పండి. ఆ స్త్రీతో మాత్రమే అన్నమాటనా? భూమి మీద నివసిస్తున్న ప్రతి మనుషులతో అన్నమాటనా? ఆమేన్. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక. చాలు బ్రదర్. ఎవ్వడు ఏది నీ జీవితంలో ఇవ్వలేనిది నీ కొరకు పుట్టి మరణించి తిరిగి లేచి మరలా రానయ్యున్నవాడు నేను వాటికి మాత్రమే. వేటికి? మందలో ఉన్న గొర్రెలు నా స్వరము వినేటటువంటివి, నా వాక్యము వినేటటువంటి వారికి మాత్రమే నేను నిత్య జీవమునిస్తున్నాను. హల్లెలూయా. నిత్యము అంటే తెలుసుగా, ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఎప్పటికీ జీవము కలిగి ఉంటారు అని అర్థం. జీవము లేని వారుగా ఉండరు. ఈ మాట సార్డిస్ సంఘముతో అంటాడు. నీవు జీవించుచు ఉన్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలను నేను ఎరుగుదును, కానీ నా దృష్టిలో ఎవరివి జీవము లేని వాడిని. పనికి మాలిన వాడితో మాట్లాడతలేడు, బయట వాళ్ళతో మాట్లాడతలేడు, సంఘముతో మాట్లాడుతున్నాడు. అలాంటి సంఘముగా ఈ సంఘము లేనందుకు దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘము ఫిలదెల్ఫియా సంఘం వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చదువు బ్రదర్. నిత్య జీవం ఇచ్చుచు ఉన్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఆమేన్. హల్లెలూయా. ఈ సంఘము ఎప్పటికీ నశించిపోదు. ఎందుకు? ఈ సంఘములకు వాక్యం అంటే ఆసక్తి. నా జీవితం ఏమి లేకపోయినా పర్వాలేదు, నా జీవితములో పాపము ఉంది అని వాక్యము ద్వారా తెలియచేస్తే చాలు. ఆ తెలియచేసినటువంటి పాపమును ఎలా వదిలిపెట్టుకోవాలో తెలియచేస్తే చాలు. వదిలిపెట్టిన తర్వాత మరలా దాని జోలికి పోకుండా ఎలా బ్రతకాలో తెలియచేస్తే చాలు. అలా పరిశుద్ధురాలిగా, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, పరిశుద్ధమైన కుటుంబముగా దేవుణ్ణి ఎదుర్కోవటానికి వెళితే చాలు అని ఆశపడుతున్న కుటుంబం. అంతేకాదు, వాటిని నా చేతిలో నుండి ఎవడు కూడా అపహరింపడు. వాటిని నా తండ్రి నాకు అప్పగించాడు గనక నా తండ్రి చేతిలో నుండి కూడా ఎవరు అపహరింపడు. వాట్ ఎ గ్రేట్ వర్డ్స్ ది జీసస్ క్రైస్ట్ ఈస్ గివింగ్ ఫర్ us. నిజముగా నువ్వు వాక్యం మీద ఆసక్తి ఎందుకు ఉండాలో ఈ యొక్క
గొర్రెల కాపరైన యేసుక్రీస్తు ప్రభు వారు తన గొర్రెల కొరకు చెప్తున్నాడు, నువ్వు నశించవు. వాక్యం వినేవారు ఎప్పుడు నశించారు. వాక్యం విని సరిదిద్దుకునే వారు ఎప్పుడు నశించారు. అంతేకాదు, ఎవ్వరి చేత కూడా వారు అపహరింపరు. లోకంలో నువ్వు ఎవ్వరి చేతిలో లేకపోయినా సరే యేసుక్రీస్తు చేతిలో నువ్వు భద్రంగా ఉంటావు. తండ్రి అయిన యెహోవా చేతిలో నువ్వు భద్రంగా ఉంటావుట. అందుకొరకే ఈ సంఘములో నిన్ను వాక్యమయున్న దేవుడిగా నిన్ను హత్తుకున్నాడు. ఈ రోజున మనం ధ్యానించే పోయేటటువంటి అంశములో ప్రపంచంలో చాలా దేవతలు ఉన్నారు, చాలా దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, పూజిస్తూ ఉన్నారు. కానీ మన పరిశుద్ధ గ్రంథములో ఆ దేవుళ్ళు ఎలాంటి వారని చెప్తారంటే అవి మాట్లాడని దేవుళ్ళు అంటాడు. క్రైస్తవులో దేవుడే అంటాడు. కానీ ఏ దేవుడు అంటాడు? చూడని దేవుడు, మాట్లాడని దేవుడు, వినని దేవుడు, తాకని దేవుడు. నువ్వు అడిగితే నువ్వు ఏం పూజలు చేస్తున్నావు, ఏమేమి అడుగుతున్నావు, దాని చుట్టూ ఏం తిరుగుతున్నావు, ఏమీ తెలియదు. ఎందుకు? దేవుడు చేసిన వాటితో మనిషి తయారు చేసినటువంటి దేవుడు. ఏమే? దేవుడు చేసిన వాటితో మనిషి తన కొరకు చేసుకున్నటువంటి దేవుడు. ఆ దేవుడి ద్వారా ఆ మనిషికి ఏమీ ప్రయోజనము లేదు. సమయము దండగా, పైసలు దండగా, అన్నీ దండగా. ఒక్కడే దేవుడు. ఆ దేవుడే మన సృష్టికర్త, మన రక్షకుడు, మన ఆదరణకర్త. క్రైస్తవులో 115వ కీర్తన 115వ కీర్తన వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిస్తాం. పరిశుద్ధుడైన దేవా, ఈ వాక్య ధ్యాన అంశంలో నీ ఆత్మ సహాయ నడిపింపును తన కృప ఈ బలహీన స్థితిలో ఉన్నటువంటి నా ద్వారా నాలోను బిడ్డల్లోను బలమును శక్తిని ఆత్మీయ సంపూర్ణతను కలగ చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. చదవండి బిడ్డ. 115వ కీర్తన మొదటి వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. yes, second verse also. వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుంటున్నారయ్యా? వాళ్ళ దేవుడు ఏడని ఎందుకు చెప్పుకుంటారు? మన గురించి చెప్పుకోవట్లేదా? మాట్లాడుకుంటారు బేట. మన ఎదురుగా మాట్లాడుకోకపోయినా మన వెనుకల నిజంగా నీ దేవుడే అయితే నీకు ఎందుకమ్మా ఇన్ని కష్టాలు? అవే ఒక పూట తింటే ఒక పూట తినవు. ఇలా ఎన్నో రకాలుగా మనం పడుతున్న బాధలు చూసి మన పక్కింటోడో లేకపోతే ఎదురింటోడో మన బంధువులు ఎవరో ఒకరు వాడు మీ దేవుడు ఏదో చేస్తాడని చెప్పేసి అయ్యగారి మాటిని, అమ్మగారి మాటిని, వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని ఏదో మతం పుచ్చుకున్నావు. ఏమైంది ఇప్పుడు నీ దేవుడు ఏమయ్యాడు అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుంటా? చెప్పుకొని ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎలా బ్రతికినా నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ప్రపంచంలో ఉంటారు. దేవుని స్తోత్రం. మంచిగా బ్రతికినా మాట్లాడతాడు, చెడుగా బ్రతికినా మాట్లాడతాడు, ఎలా బ్రతికినా కూడా మాట్లాడతాడు నీ గురించి. అయితే అక్కడ ఆ దేవుళ్ళ గురించి చెప్పుకుంటూ ఏమంటాడో చూడండి. ఆ దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తన కిచ్చ వచ్చినట్లుగా సమస్తం ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. ఏం పనులవి? మనుషుల చేతి పనులు. దేవుడు మనుషుల చేత చేయించుకునేవాడు కాదు, దేవుడు మనుషులను చేసినవాడు. హల్లెలూయా. మనిషి చేత చేయబడిన వాడు దేవుడు ఎలా అవుతాడు? నాకు చెప్పండి. అవుతాడా? మనిషి గొప్పనా దేవుడు గొప్పనా? అమ్మా, దేవుడు గొప్ప. మీరు కలెక్టర్ ఆఫీస్ పోయి మీరు నేను కలెక్టర్ సీట్లో కూర్చొని సంతకం పెడితే నడుస్తుందా? కలెక్టర్ సీట్లోనే కూర్చున్నావు, సంతకం పెడుతున్నావు. సంతకాల మీద సంతకాలు పెట్టేసి నీకు ఇది ఇస్తున్నాను, నీకు అది ఇస్తున్నాను అంటే నడుస్తుందమ్మా? కలెక్టరే పెట్టాలి సంతకం. కలెక్టర్ సీట్లో కూర్చుంటున్నాడు. అట్లాగే మనుషుడు ఏ బంగారంతో చేసినా, ఏ వెండితో చేసినా, దేనితో చేసినా వాడు దేవుడు ఎప్పుడు కూడా కాదు. నువ్వు కలెక్టర్ ఎప్పుడు ఎలా కావో అది కూడా కాదు అని కింద చెప్తాడు. చదువు. వాటికి నోరుండి పలికవు. నోరుంది. నోడు చేశాడు, మాట్లాడని నోరు చేశాడు మనిషి.
మాట్లాడని నోరును చేసి వీడే దాన్ని తర్వాత కన్ను నుండి చూడవు, చెవు నుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతి నుండి ముట్టుకొనవు, పాదము నుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచి వారందును వాటి వంటి వారై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటిని నమ్మే వారంతా కూడా వాటి వంటి వారే. వారు కూడా అలాగే దరిద్రంగా ఉంటారు. వారు కూడా నోరుండి మాట్లాడలేరు, కన్ను నుండి చూడలేరు, చెవు నుండి వినలేరు. వారు ఏ పని కూడా చేయలేరు. అలాంటి దరిద్రమైనటువంటి మనుషులుగా బ్రతుకుతారా? వాటిని మొక్కుతూ అలాంటి దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తారా? మీరు చేసుకున్న వాటినే ఆరాధిస్తూ పూజిస్తూ మీ జీవితాలను పాడు చేసుకోకండి నా ప్రియ బిడ్డలారా. ప్రియ సహోదరి సహోదరు, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, ప్రపంచం మొత్తం కూడా మనల్ని తిరిగి ఎక్కడి నుండి మనం బయటకు వచ్చామో తిరిగి అక్కడికే ప్రపంచం మనల్ని తీసుకుపోబోతా ఉంది కనుక అర్థమవుతుందే నేను చెప్పింది. ఇది ఏదైతే చదివామో ఇక్కడ నుండి మనం బయటకు వచ్చిన వాళ్ళం, అవునా కదా? మనందరం కూడా మన పితరులు వాళ్ళంతా కూడా ఇక్కడి నుండి బయటకు వచ్చిన వాళ్ళనే. కానీ ఇప్పుడు ప్రపంచం ఏం ప్రయత్నం చేస్తుందో తెలుసా? మళ్ళీ మనందరినీ కూడా ఇక్కడికే తీసుకుపోవాలని. ఆ ప్రయత్నములో మనము ఇరుక్కుపోకూడదు. ఒక్కసారి సత్యం తెలుసుకొని బయటకు వచ్చిన తర్వాత మరలా ఎందులో మనం పడిపోకూడదు. చాలా మీకే మనం చాలా సజీవుడైనటువంటి బలమైనటువంటి దేవుని, చూస్తున్న దేవుని నమ్మిన వాళ్ళము. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడుతున్న దేవుని నమ్మిన వాళ్ళము, వింటున్న దేవుని నమ్మిన వాళ్ళము. నీ ప్రతి కదలికను ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. 139వ కీర్తన 3వ వచనం చదువుతారా? 2-3 వచనాలు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఉందా బేట? నీ ప్రతి కదలిక ఎవరు చూస్తున్నారు నాన్న? బేటా చూస్తున్నాడా? కానీ ఇక్కడ ఇప్పుడు 115వ కీర్తనలో చదివిన విధంగా నువ్వు కూర్చోవటం ఆయన చూస్తున్నాడు, నువ్వు నిలబడటం ఆయన చూస్తున్నాడు. అంటే ఈరోజు ఆలయంలో ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా, ఇక్కడ నిలబడిన నన్ను కూడా చూస్తున్నాడు బేటా. ఆమేన్. దీనికి జీతం ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. వీడి దగ్గర లేదు, నువ్వు చేసుకున్నటువంటి ఈ దేవుళ్ళ దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది జీతం. ఆయన తప్పకుండా ఇస్తాడు. వీళ్ళు నీ చేత చేయించుకున్న వీడు నీ దగ్గర నుంచి తీసుకుంటాడు, కానీ నిన్ను చేసిన దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. తల్లి గర్భములో పుట్టిన నాట నుండి ప్రారంభించిన దేవుడు ఇంకా ఇస్తూనే ఉన్నాడు. చచ్చిన తర్వాత కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నిన్ను తల్లి గర్భములో వేశాడు, ఆ రోజు ఇవ్వటం ప్రారంభించాడంటే నువ్వు మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా నీకు ఇస్తానన్నాడు. అందుకే అన్నాడు, నేను నీకు నిత్య జీవమునిచ్చుచూ ఉన్నాను గనక అవి నన్ను వెంబడించును. సజీవుణ్ణి వెంబడిస్తాం బేట, జీవము లేని వాటిని మనం వెంబడించు. 15వ కీర్తనలోనికి రండి. 115వ కీర్తనలోనికి ఎవరిని నమ్ముకోండి? 10వ వచనం చదువుబేట. 9వ వచనం కూడా వెరీ గుడ్. 9వ వచనం. ఇశ్రాయేలీయులారా ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఆమేన్. పైన ఉన్నటువంటి వారు ఏం సహాయం చేయలేరు బ్రదర్ సిస్టర్, కానీ ఎవరిని నమ్ముకోండి? అరే ఇశ్రాయేలీయులను నమ్ముకోమంటే నాకు చెప్తున్నావు ఎందుకంటారేమో కదా. చదువుదాం, కింద చదువుతుంటే తెలుస్తుంది. సహాయము వారికి కేడమును, సహాయం వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ప్రైజ్ ది లార్డ్. 3వ భాగం ఎవరికి? అక్కడ ఇశ్రాయేల్ అనలేదే, అహరోను అనలేదే, సువంశం అనలేదే. ఏమన్నాడు? యెహోవా యందు భయము భక్తి గలవారలారా అంటే ఎవరు?
మనం. ఏమే మనల్ని ఏం చేయమంటున్నాడు? ఎవరినైతే నమ్ముకున్నామో చచ్చేంత వరకు ఆయనే నమ్ముకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆయనే ప్రతి క్షణము ప్రతి విషయంలో నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. సహాయం మాత్రమే కాదు, కీడము. కీడం అంటే తెలుసుగా, ఏటము తల ఊపిగా, తల ఊపినప్పుడు చెప్పాలి. కీడం అంటే ఏంటి? వాడు వేసుకున్నాడు చూడు, ఎవడు నాకు పేరే గుర్తురాదు, గొల్యాత్. యుద్ధం చేసేటప్పుడు ఇక్కడ నుంచి మొదలుకొని అరికాల వరకు వేసుకుంటాడు. శరీరం అంటే వాడు ఎన్ని బాణాలు వదిలినా ఏ వదిలినా దానికి తగిలి కింద పడిపోవాల్సిందే. విన్నారా? సౌదడు చెప్తున్నాడు, తగ్గుమని సౌండ్ వస్తుంది కానీ వాడికి ఏం కాదు. సో వాడు అదే వేసుకున్నాడు కదా, ఎప్పుడు ఎన్ని వేసినా ఏం కావద్దని వాడికి అదే ఆ కీడం వేసుకున్నాడు. ఇక్కడ మాత్రం వదిలిపెట్టాడు. ఇక్కడ చూడాలి కదా, రోడ్డు శత్రువులు చూడాలి కదా, ఇది మాత్రం వదిలేశాడు. ఈ పాట, ఈ కళ్ళు, ఈ పాట మాత్రం వదిలేశాడు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాడికి కీడం ఉంది. దావీదుకి ఏ కీడం లేదే, కనీసం యుద్ధ వస్త్రాలు కూడా లేవు. ఆయన కోరికేయడంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వీడికి ప్రజలందరికీ కనబడే కీడం ఉంది గొల్యాతుకు. దావీదుకు ఎవ్వరికీ కనబడని కీడం ఉంది. హల్లెలూయా. ఆ కీడము కలిగినటువంటి ఆ దావీదు చేతిలో ఉన్నటువంటి ఒడిసెలలో ఒక రాయి పెట్టి తిప్పి 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 వదిలితే ఎక్కడైతే ఖాళీగా ఉందో ప్రైజ్ ది లార్డ్ ఏమయ్యాడు? అప్పటిదాకా భయపెడుతున్నవాడు, చెప్పాలి గట్టి చెప్పండి, అప్పటిదాకా భయపెడుతున్నవాడు ఏమయ్యాడు? తప్పైపోయింది అని దావీదు కాళ్ళ మీద పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నా తప్పైపోయింది అని దావీదు కాళ్ళ మీద పడ్డాడమ్మా. ఈ రోజున ఈ దేవుణ్ణి నీ సహాయముగా నీ కీడముగా పెట్టుకుంటే నిన్ను భయపెట్టే ప్రతిదీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది రావటం మళ్ళీ క్షమించొద్దు. దాన్ని ఏం చేయాలి? వాని ఈటనే తీసి వాడి మీద ఎక్కి నరికేయాల్సిందే. అదే చేశాడు దావీదు. యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవాను నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కీడము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయనే ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఇది గుర్తుపెట్టుకోండి బేట. ఆయన పక్షముగా నిలబడి చెప్తూ ఉన్నాను, క్రైస్తవులను ఆశీర్వదిస్తానని లేదు, ఇజ్రాయేల్ను ఆశీర్వదిస్తానని లేదు, యూదులను ఆశీర్వదిస్తానని లేదు, ఎవ్వరిని ఆశీర్వదిస్తానని లేదు. ఆయన యందు భయము భక్తి కలిగి ఉండే పిల్లలనైనా సరే ఆయన యందు భయభక్తుల్లో వారు పెరిగితేనే, వారిలో పెంచితేనే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు కోట్లు ఖర్చు పెట్టి కాన్వెంట్లోను ఇంటర్నేషనల్ స్కూల్లోను పలానా దగ్గర నువ్వు చదివించిన వారు ఆశీర్వదింపబడరు. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆశీర్వాదము అంటే పాపము దరిదాపుల్లోనికి రాకుండా బ్రతికేవాడే ఆశీర్వాదము పొందుతున్నాడని అర్థం. పాపమును దరిదాపుల్లోనికి రానిచ్చుకోకుండా బ్రతుకుతున్నాడంటేనే వాడు ఆశీర్వదింపబడుతున్నాడని అర్థం. నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడ చదివించినా, ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నవాడు పాపం చేస్తున్నవాడు అయితే వాడు ఆశీర్వదింపబడినవాడు కాదు. వాడికి ఎన్ని కోట్లు ఆస్తున్నవాడు ఆశీర్వదింపబడినవాడు కాదు. నేను ఆదమవ్వల జోలికి ఆదమవ్వల ప్రసక్తి తీసుకురాకుండా కృత నిబంధనలో ఉన్న యేసు చెప్పిన పారబుల్, దరిద్రుడైన లాజరు, ధనవంతుడు, ఈ పారబుల్ లేకుండా ఎప్పుడు నేను వర్తమానం ముగించాను. లోక సంబంధంగా చూస్తే ఎవడు ఆశీర్వదింపబడినట్టు? అమ్మ మీరు చెప్పండి అమ్మ, దరిద్రుడైన లాజరు, ధనవంతుడిలో ఎవరు ఆశీర్వదింపబడినట్టు లోక సంబంధంగా? అమ్మ చెప్తారు. దరిద్రుడైన లాజరు, ధనవంతుడు. అమ్మ లోక సంబంధంగా చూస్తే అమ్మ మిమ్మల్ని ధనవంతుడా దరిద్రైన లాజరా? వాడికి తినడానికి కూడా తిండి లేదు, వాడు ఆశీర్వదింపబడుతున్నాడు అంటారా జనాలు? వాడికి ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేదు, ఆశీర్వదింపబడినాడు అంటారా? అమ్మ ఒళ్ళన్నీ కురుపులు ఉన్నాయి, చీము రక్తం 2 బయటకు వస్తున్నాయి కురుపుల్లో నుండి. ఆకలి అంటే ఏంటో తెలుసు గనక వాడికి, ఆకలి బాధ ఏంటో తెలుసు గనక వాడికి, కుక్క ఆకలి తన ఒంటిలో నుండి వస్తున్న చీము రక్తం తింటూ ఉంటుంటే
తిననిచ్చాడు. ఆశీర్వాదం అంటారా దాన్ని? చెప్పండి. లోక సంబంధంగా ఆశీర్వాదం అంటారా అన్నాను. చూసిన వాడు ఎవడైనా. కానీ ధనవంతుని ఆశీర్వాదం అంటారా లేదా? మనమే అంటాం. మన పక్కంటోళ్ళు వాళ్ళని నన్ను చూసి విన్నారా, వాళ్ళ పిల్లలు చూడు ఎంత బాగా చదువుతున్నారు, మనం చర్చికి రెగ్యులర్గా పోతాం, ఏముంది అంటామా అన్నమా? అది కాదు ఆశీర్వాదం. పాపము లేకుండా బ్రతకటమే ఆశీర్వాదం. చచ్చిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకొని హాయిగా నిద్రపోతున్నాడు. అమ్మా ప్రయత్నిస్తున్నాం. దరిద్రైన లాజరు. ఇక్కడ పడిన వేదనలన్నీ పోయాయి, కురుపులు లేవు, ఏది లేదు. దట్ ఈస్ ది లైఫ్ ఆఫ్ ది బ్లెస్డ్ క్రిస్టియన్ లైఫ్. అది అలానే నిన్ను అలాగే ఉంచుతానని లేదు, అదొక ఉపమానంగా అలా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. సో మన పని ఏంటంటే యెహోవాయందు భయము భక్తి కలిగి దేవుని చేత ఆశీర్వాదముతో పాటు ఏ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా పొందుకోవాలి. ఇది పిన్నలనేమి పెద్దలనేమి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును ఎవరు మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందించును? ఒకటే చెప్పాలా? యెహోవాయే కదా. మనం ఏమంటాం? ఈ రోజున మా పిల్లలు ఇలా ఉన్నారంటే మా కష్టం అండి, క్రైస్తవ మేము పడిన ప్రయాసం అండి, మేము పడిన ప్రయాసమే ఈ రోజున మా పిల్లలు ఇలా ఉన్నారండి అని అంటాం. నీవు పడటానికి, ఆ ప్రయాసం పడటానికి బలమిచ్చింది, ఆ ప్రయాసం పడటానికి నీకు ఆరోగ్యమునిచ్చింది, అన్ని ఇచ్చింది యెహోవాయే. అదే నీకు ఇవ్వకపోయి ఉంటే నువ్వేమైపోయేవాడివి, నీ పిల్లలు ఏమైపోయేవాళ్ళు. అందుకే చెప్తాను, మొదటి ప్రాధాన్యత సజీవుడైన దేవునికి ఇవ్వండి. వేస్తున్నాం. ఎవరైతే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తారో వారి పిల్లలు ఆశీర్వదింపబడతారు. వాళ్ళ కొరకు ఈ శరీరములో ఉన్న ఎంత మనము వృధాగా ఖర్చు చేసినా ఆయన ఆశీర్వాదము రాకుండా మనం ప్రయాసపడితే వ్యర్థం పెట్టం. నేను నా కుటుంబ సభ్యులకు కూడా ఇదే చెప్తాను. దేవుని ప్రసక్తి వస్తే, దేవునికి సమయం అనుకుంటే మీ పనులన్నీ పక్కన పెట్టి దేవుని కొరకు మొదటి సమయాన్ని ఇవ్వండి. అప్పుడు నీకు వచ్చే ప్రతి పైసా నీకు, నీ పిల్లలకు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. 5 పైసలు నువ్వు ఖర్చు పెడితే పిల్లలకు అది 5 లక్షలుగా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. నువ్వు 5 లక్షలు ఖర్చు పెట్టి ఈ సజీవుడైన దేవుని నిర్లక్ష్యం చేస్తే 5 పైసలకు కూడా పనికి రాకుండా దేవుడు చేస్తాడు. ఇది అనుభవంలో ఎంతో మందిని మనం చూస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, యెహోవా మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆశీర్వదించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరునికి ఇచ్చి ఉన్నాడు. చాలన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమిని మాత్రమే, బాగా అర్థం చేసుకోండి, భూమిని మాత్రమే ఆయన నరులకు ఇచ్చాడు. భూమి మీద మీరు ఏం చేసుకోనైనా బ్రతకండి రా, నా జోలికి రాకండి. నా జోలికి అంటే ఆకాశముల జోలికి రాకండి. ఆకాశములో జోలికి ఎవడైనా వచ్చాడంటే భూమి మీద వానికి పుట్టగతులు లేకుండా చేస్తాను అని ఇక్కడ ఇంత స్పష్టంగా ప్రపంచానికి దేవుడు తెలియచేస్తే, భూమి మీద అధిక తెలివి ఎక్కువైపోయి, అధిక చదువులు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు? ధనములు ఎక్కువైపోయి ఆకాశములో స్థలాలు కొనుక్కోవటానికి వెళ్తున్నారు, ఆకాశములో ఇల్లు కట్టుకోవడానికి వెళ్తున్నారు. దాని కొరకు ఇప్పుడే రిజర్వేషన్లు పెట్టారు. భూమిని మాత్రమే ఇచ్చాడు నివాస స్థలముగా మనుషులకు. భూమి మీద కాకుండా ఎక్కడ నరుడు ఉండాలనుకున్నా ఆ నరుని ఆటలు సాగవు. ఇప్పుడు జరుగుతున్న ఈ విపత్తులంతా కూడా దానికి కారణము అదే. హల్లెలూయా. ఏది దేవుని నరుల కొరకు ఇచ్చాడో దానితో తృప్తి పడకుండా ఆకాశములను దేవుడు సృజించింది భూమి మీద ఉన్న నరులకు మేలు కలగటానికి దేవుడు చేశాడు.
వీడు ఆకాశంలోనికి పనికి మాలినవన్నీ కూడా పంపించి అవి ఎలా పని చేయాలో అది పని చేయకుండా వాటిని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏమై అవి డిస్టర్బ్ అవ్వటం వల్ల భూమి మీద ఉన్న మనుషులకు కూడా డిస్టర్బ్ అయిపోతా ఉన్నారు. ఇదంతా విపత్తులు ఎందుకండి? ఈ చలికాలంలో వర్షాలు ఏంటండి? నాకు అర్థం కాదు. పండుగలు అని జరుపుకుంటున్నారు కదా, 13, 14, 15 ప్రతి ప్రాంతంలో వర్షాలట. ఏమే ఆ వర్షాల వల్ల ఈ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. ఈ వైరల్ ఫీవర్ రావటం వల్ల ఒమిక్రాన్ వచ్చేసిందండి, కోవిడ్ వచ్చేసిందండి. అమ్మా ఒమిక్రాన్ అన్నాను. ఇలా ప్రతిదీ కూడా కారణం ఏంటంటే దేవుడు ఆకాశములను దేవుని వశంలో ఉంచుకున్నాడు. అది మన వశంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తే అది ఎప్పుడు కూడా జరగని పని. దాని జోలికే పోవద్దు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనం నుండి మీరు చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో, ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునేవాడును, ఆకాశ మండలమునకును భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. ఏమంటున్నాడమ్మా? ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునేవాడును, మేడ గదులు కట్టుకొనువాడు ఆయనే. అంతే కదా? దాని తర్వాత చదువుకునేవాడు ఆకాశ మండలమునకును భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. అంటే ఆకాశంలో తన కొరకు నివసించటానికి గదులు కట్టుకొనివాడు ఎవరు? యెహోవాయే. నువ్వు కట్టుకుంటే అవుతుందా? నీ స్థలములో నేను వచ్చి ఇల్లు కట్టుకుంటానని దూకుంటావమ్మా? గుడిసె కూడా కట్టుకోలేమట, మళ్ళీ మరుసటి రోజు వచ్చి పీకేస్తావు. అలాంటిది దేవుని కొరకు తన గదులను దేవుడు కట్టుకునేవాడు ఆయనే. తన స్థలం అది. హల్లెలూయా. నువ్వు ఆడిపోయి నువ్వు కట్టుకుంటానంటే ఇప్పుడు ఆశీర్వించబడిన వాడే కదా. మరి నీ దగ్గర బిలియన్స్ ఉన్నాయి, ట్రిలియన్స్ ఉన్నాయి, గనకనే ఆడపోయి కట్టుకుంటానంటున్నాడు. ఇంకోడు ఉన్నాడు, సముద్రము భూగర్భంలోనికి వెళ్ళి కట్టుకుంటాడట. ఇంకోడు, ఇంకా పేర్లు ఎందుకులే కానీ ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాడట కట్టుకోవటం. సముద్రంలో ఏం చేస్తావురా? సముద్రంలో పోయి సముద్రంలో ఇల్లు కట్టుకొని ఏం చేస్తాడు? నాకు అర్థం. చదవండి అక్కడ ఇంకా ఏమంటాడు? ఆకాశ మండలమునకును భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే. చూసినావా? ఆయన పేరు యెహోవా. ఈ యెహోవా దేవుడు ఎంత గొప్పవాడంటే సముద్రములను పిలుస్తాడు, సముద్రంలో వస్తాయటమ్మా. సముద్రములను పిలిచి అవి ప్రవహించు అని అంటే ప్రవహిస్తాయట, ప్రవహించకుండా అలాగే ఉండంటే ఉంటాయట. అలాంటి చోటికి వాటిని డిస్టర్బ్ చేయడానికి వీడు వెళ్ళి అక్కడ కట్టుకుంటున్నాడు. వీడు మనిషి అందామా, పశువు అందామా, ఇంకేమనందామా? దేవుని కొరకు ఏర్పాటు చేసుకొని దేవుడు పిలిస్తే పలికే సముద్రం దగ్గరికి వీడేదో చేస్తానంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు బిడ్డ. ఇంకా వాళ్ళని చూసి మనం గొప్పలు చెప్పుకోవటం, బా మనకు కూడా ఇంత ప్లేస్ ఉంటే బాగుండు పైన ఆకాశంలో. చచ్చిన తర్వాత నరకం ఉంది, నువ్వు ఆకాశంలో ఏం చేసుకుంటావు కట్టుకొని? దేవుడే అక్కడ మన కొరకు గదులను కడుతున్నాడు. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. యేసు వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి 2021 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయాడు. మనకు అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. శిష్యులకు చెప్తూ మన కొరకు చెప్పాడు, డోంట్ ఫియర్ అబౌట్ ది ప్లేసెస్ ఇన్ ది హెవెన్. ఆకాశములు అంటే హెవెన్ అనే. విన్నారా? సో అక్కడ ఏమాత్రం కూడా చింతపడకండి. మనకు స్థలం లేదు, మనకి ఇల్లు లేదు, మన దగ్గర డబ్బులు ఉంటే మనం కొనుక్కునే వాళ్ళం. మనకి డబ్బులతో కొనుక్కునే ప్రసక్తే లేదు, పరిశుద్ధతో కొనుక్కుంటాం మనం. ఏమే వినబడ్డా కదా మీకు? మనం డబ్బులతో కొనుక్కోము, మనం పరిశుద్ధతో కొనుక్కుంటాం. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను, అక్కడ స్థలము లేని ఎడల నేను మీకు తెలియచేస్తాను. యోహాను సువార్త 14:6 తెలీదా? తెలుసు. వచ్చేయండి ఇక్కడికి చదవండి, కంటిన్యూషన్. ఆయన పేరు యెహోవా. ఇశ్రాయేలులారా, మీరు కూషీయులను నా దృష్టికి సమానులు కారా?
నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును, కఫ్తోను దేశంలో నుండి ఫిలిష్తీయులను, కీరు దేశంలో నుండి సిరియనులను రప్పించి తిని, ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యము మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క కన్ను ఈ రాజ్యము, ఏమి రాజ్యం అంటున్నాడు? పాపిష్టి రాజ్యం. అందుకే చెప్పాను, ప్రస్తుతం ప్రపంచము యావత్తు అన్నాను నేను. ప్రపంచము యావత్తు మనల్ని పూర్వపు స్థితికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ దేవతలను మనుషులు చేసుకొని పూజించి ఆరాధించారో తిరిగి ఆ స్థితికే మనల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే పాపిష్టి రాజ్యము ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు, రేపు కూడా దేవుని దృష్టిలో పాపిష్టి రాజ్యమే. ఆ పాపిష్టి రాజ్యములో మన సంఘము పరిశుద్ధ రాజ్యముగా ఎత్తబడాలి. ప్రయత్నం ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ రాజ్యముగా ఎత్తబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. రాజ్యము పాపిష్టిదైతే నీకే, ప్రపంచము పాపిష్టిదైతే నీకే. అదే రాజ్యములో నువ్వు పరిశుద్ధురాలిగా బతుకు, పరిశుద్ధుడిగా బతుకు. అందుకే యేసన్నాడు, లోకములో బ్రతుకుతున్న మీరు లోకానికి వేరే బ్రతకండి అన్నాడు. లోక సంబంధము పెంచుకోకుండా బ్రతకండి అన్నాడు. అలా బ్రతకటమే ఆయన మన నుంచి కోరుకుంటున్నటువంటి కోరిక. చదవండి బ్రదర్. పాపిష్టి రాజ్యము మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేయును. ఆమేన్. హల్లెలూయా. ఆగుమా. దానిని భూమి మీద ఉండకుండా ఎప్పుడైనా చేశాడా? ఎప్పుడైనా చేశాడా? భూమి మీద ఉండకుండా. గుడ్. చదువుకుని నేర్చుకుంటాడు. ఎప్పుడు? మొత్తం పాపిష్టి రాజ్యము, దేవుని కన్నున్నది. ఏం చేశాడు? చెప్పండి, మీరే చెప్పండి. చేశాడా చేయలేదా? మరి మొత్తం నాశనం చేసినప్పుడు ఒక కుటుంబం బయటికి ఎలా వచ్చింది? మరి ఆ కుటుంబమును కూడా నాశనం చేయాలిగా. గుడ్. చెప్పేట ఆ కుటుంబము లాగానే నువ్వు నేను ఉండాలి. ప్రయత్నిస్తున్నా, కొంచెం సౌండ్ పెంచుకుంటా. ఆ కుటుంబము లాగానే నువ్వు నేను ఉండాలి. ఆ రోజున ఏం జరిగిందో ఈరోజు జరగబోతాం. నేను చెప్పిన మాట కదది, నువ్వు నమ్మిన నేను నమ్మిన మన యేసయ్య చెప్పాడు. ఆ రోజు నోవాహు దినాలలో ఉన్నట్టు. దిస్ వర్డ్ హస్ కరెక్టెడ్ బై సామిల్ గారు. అందుకే నోవాహు అని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నేను లైవ్లో చెప్తా ఉంటే నోవాహు అంటుంటే దిస్ హాస్ బీన్ కరెక్టెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లేస్లో నోవాహు దినాలలో ఉన్నట్టుగా, లోతు దినాలలో ఉన్నట్టుగా ఉంటుందని చెప్పాడా? అంటే ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో నోవాహు కుటుంబం వలె నీవు నేను ఉంటాము. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ పని మనకు అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా చేసుకుంటూ బ్రతుకుదాం. నోవాహు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతుడై ఉండెను. నోవాహు భార్య లేదు, నోవాహు పిల్లలు లేదు. బికాస్ ఆఫ్ ది రైచియస్నెస్ ఆఫ్ నోవా, ది గాడ్ గ్రేస్ హ్యాస్ బీన్ ఆన్ దట్ ఫ్యామిలీ. హల్లెలూయా. ఆ కుటుంబం మొత్తాన్ని కూడా దేవుడు నాశనం కాకుండా కాపాడుకున్నాడు. ఆ సమయంలో ఎన్నో ప్రసంగాలు చేశాను, అది చెప్పవలసిన లేదు. కానీ నోవాహు కుటుంబము కూడా దేవుని కృప పొందక ముందు వారు పాపం చేస్తున్నారు. కానీ అవకాశం ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు మనం కూడా సద్వినియోగం చేసుకుందాం. ఏ క్షణంలోనైనా దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఏ క్షణంలోనైనా జరగబోతుంది. అది అక్షర సత్యం. యేసు చెప్పిన సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి. నేను ఎప్పుడు ఎక్కడ ఈ మధ్యకాలంలో ప్రసంగం చేసిన ఒక్కడే చెప్తున్నాను, సూచనలన్నీ జరుగుతున్నాయి. ఇక మనము ఒకరి కొరకు ఒకరు బ్రతకటం అనేటటువంటిది మర్చిపోండి. నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు బ్రతకటం మర్చిపోండి ప్లీజ్. మన కొరకు మనం బ్రతికే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా.
ఎవరి కొరకు వాడు బ్రతికే సమయం ఆసనమైంది బిడ్డ. మన కొరకు మనం చచ్చిపోయే సమయం ఆసనమైంది. ఎన్నో విలువైనవి వాళ్ళ వారి కొరకు సంపాదించి పెట్టారు, చేసి పెట్టారు. కానీ మన మరణము దేవుని దృష్టికి విలువైనదిగా ఇచ్చేద్దాము. దేవునికి స్తోత్రం. ఆ సిచ్యువేషన్లో నువ్వు నేను మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు నాశనం చేసినప్పుడు ఆ నాశనము గుంపులో మనం ఉండము అని ధైర్యం నీకు కలగాలి. అలా కలగాలంటే నీ జీవితంలో యేసులాగా బ్రతకాలి, నీ జీవితంలో పౌలులాగా బ్రతకాలి, నీ జీవితంలో నాటి భక్తుల వలె నేటి భక్తుల వలె బ్రతకాలి. ఆ తర్వాత అంటాడు, అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు వినండి. దేవుడు మమ్మల్ని ఏమి చేయడండి. దేవుడు మమ్మల్ని క్షమిస్తాడండి. దేవుడు కృప గలవాడండి. దేవుడు కనికరం గలవాడండి. ఈ శిక్ష మా మీదకి రాదండి అని మూర్ఖంగా బ్రతుకుతున్న వారి కొరకు చదివిస్తున్న వాక్కులు ఇవి. చదువుట. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్ని జనులందరిలో జల్లించును గాని ఒక చిన్న గింజ అయినా నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అని నా జనులలో అనుకుంటున్నారు. బయట గురించి మాట్లాడుతున్నాడు. నా జనులు అనుకుంటున్నారు మాకు ఈ కీడు రాదు, మాకు ఈ నాశనము రాదు, మాకు ఈ దుర్గతి మా దేవుడు రానియ్యడు అని అనుకుంటున్నారు. నా జనులు పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తురు. హల్లెలూయా. వాళ్ళందరూ చేస్తారు ఖడ్గము చేత. ఏ వాక్యమైన ఖడ్గమైతే నీతో మాట్లాడుతూ ఉన్నదో ఆ వాక్యం అనేటటువంటి రెండంచులు గల ఖడ్గము నీతో మాట్లాడుతున్నప్పుడే నీ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతగా మార్చుకుంటే బాగుపడతావు. వాహు కుటుంబం బాగుపడినట్టుగా బాగుపడతావు. లేదా ఏ వాక్యం అనేటటువంటి రెండంచుల ఖడ్గమైతే నీతో మాట్లాడిందో అదే వాక్యం అనేటటువంటి ఖడ్గము చేత దేవుడు నిన్ను అదే సాక్ష్యము చెప్తూ ఉంటుండగా నిన్ను చంపేస్తాడు. హల్లెలూయా. దేవుడు బ్రతుకునిచ్చేవాడు, దేవుడు చంపేవాడు కూడా. బ్రతకటానికి చేశాడు మానవుణ్ణి, బ్రతకటానికి కావలసినవన్నీ కూడా ఈ నోరుతోనే అన్నాడు. అవునా? నరునికి కావలసినవన్నీ కూడా ఈ నోరుతోనే అన్నాడు, కలుగునుగాక అని. అదే నోరుతో ఆ మానవునితోనే అన్నాడు, చస్తావురా అన్నాడు. అన్నాడా లేదా? నేను తినకూడదు అన్న పండ్లు తిను దినమున, నేను చూడకూడదు అన్నది నువ్వు చూసిన దినమున, నువ్వు త్రాగకూడదు అన్నది త్రాగు దినమున, నువ్వు వినకూడదు అన్నది విను దినమున, నువ్వు నడవకూడదు అన్న చోటికి నువ్వు నడిచిన దినమున, నీకు దేవునితో సాంగత్యము ఉండకూడదు అని చెప్పిన తర్వాత కూడా నీకు వారితో సాంగత్యము ఉన్న దినమున నువ్వు నిశ్చయముగా చచ్చావు. ది హోల్ బైబుల్ మొత్తం కూడా ఒకే వచనంలో రాసి పెట్టేశాడు దావీదు గారు. బ్రహ్మాండంగా రాసి పెట్టాడు. అది జనాలకు అర్థమైతే బాగుండేది. లగేసి చదువుతారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. లగేసి గంటలు చదువుతూ ఉన్నాం. సంవత్సరానికి 4-5 సార్లు బైబిల్ చదవటం ముగించే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక కండిషన్ పెట్టాడు దేవుడు దావీదు గారి ద్వారా. హౌ టు రీడ్ ది బైబుల్, వెన్ టు రీడ్ ది బైబుల్. ఎవరు చెప్తారు? మొదటి కీర్తన చెప్పు బేట. పాపకి చెప్పు, టైం అయిపోతుంది. జల్దీ చెప్పు. పాపకి చెప్పు, నాకు చెప్పండి. నీళ్ళు తాగినాడు చెప్తే నాకేమంటున్నాయి, పాపం ఏమంటున్నాయి. రైతులో నేను సత్యం బ్రదర్ నాతో చెప్తాడు ఈ బైబిల్ ఎలా చదవాలి. ఓకేనా? ఫస్ట్ సత్యం బ్రదర్ నాతో చెప్తాడు, నేను సత్యం బ్రదర్తో చెప్తాను. చెప్పండి. దుష్టుల ఆలోచన చెప్పినాడు. ఒక అడ్రస్ ఏం లేదా? ఒక అడ్రస్ ఏ కదా, కనీసం అన్నారు.
అన్న అన్న దయచేసి దుష్టుల ఆలోచన చెప్పిన నడవకు, నేను నిన్ను పిలుస్తాను. ఆమె దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గంగా నిలబడ్డ, అపహాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమై ఉన్నటువంటి ఈ వాక్యమును ఆనందిస్తూ ధ్యానించు. అప్పుడు నీవు నీటి కాలువల ఎవరైనా నాట విన్నవారై ఆకువాడక, కనకాలం అంటే నీ కనకాలం అంటే ఫలమిచ్చు చెప్పమన్నాడు. ప్రైస్లో ఎప్పుడు చదువుమన్నాడు, ఎప్పుడు ధ్యానించమన్నాడు, ఎప్పుడు బోధించమన్నాడు, ఎప్పుడు వినమన్నాడు? చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నీ జీవితం ఉండకూడదు. పాపుల మార్గమున అపహాసకులు కూర్చున్న చోట. Then you come to the Bible. Then you start reading the Bible. Then you start meditating the Bible. Then you start preaching the Bible. అలా చేయకుండా ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత వాక్యం ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా బూడిదలో పన్నీరు పూసిన దానితో సమానం. పన్నీరు పోసిన దానితో సమానం. దిస్ ఇస్ దిస్ కండిషన్ గివెన్ బై గాడ్. ఇష్టం ఉన్నట్టు బైబుల్ చదువుతారండి. వాడు కూర్చొని చదువుతాడు, ఒకడు పడుకొని చదువుతాడు. ఎవరి ఇష్టం వాడి. వారి చదువు వారి ఏమవుతారు? ఖడ్గము చేత చదువుట, ఖడ్గము చేత చతురు. చాలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. నేను ముగిస్తాను. 4వ అధ్యాయం. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. అమ్మ, దేంట్లో శ్రద్ధ కలిగి ఉండండి బిడ్డ? ఐక్యము అన్నాడు. ఎవరు కలిగించే ఐక్యము? ఆత్మ కలిగించే ఐక్యం. ఆత్మ ఎవరితో ఐక్యపరుస్తుంది? నిన్ను దేవునితో సమాధానపరుస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకములోనికి ఎందుకు వచ్చాడు? మనుషులతో సమాధానపరచడానికి వచ్చాడా, లేదా మనుషులతో ఐక్యపరచడానికి వచ్చాడా, దేవునితో సమాధానపరిచి దేవునితో ఐక్యపరచడానికి వచ్చాడా? దేవునితో ఐక్యపరచ. సో ఆత్మ చేసే పని ఏంటంటున్నాడంటే, దేవునితో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఐక్యపరచబడండి, దానినే కాపాడుకున్నటలో మీరు నిమగ్నమై ఉండండి అది చెబుతూ ప్రేమ నాకు రేపు రెట్టింపు ఘనత. ఆయన నిందనే రేపు నాకు సంతోషం. ఆయన నిందనే, ఆయన అవమానమే రేపు నాకు నిత్యానందం అని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో చెప్పలేదా? That was the promise we have taken in this 2022 new year. ఈ న్యూ ఇయర్ లో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత. ఐ హావ్ టు బి థాంక్ఫుల్ టు ది సత్యం బ్రదర్. ఆయన అవమానపరిచినందుకు నేను థాంక్స్ చెప్పాలి ఆయనకి. కాబట్టి ఒకరితో ఒకరు ఏమై ఉండండి? ప్రేమతో సహించండి బిడ్డ. ఈరోజు సహించి భరించి మౌనముగా మాటకు ప్రతి మాట అనకుండా ఉన్నామనుకోండి, రేపటి దినమున దేవుడు నీకు రెట్టింపు ఘనతనిస్తాడు. అంటే ఈ రోజు ఉన్న ఘనత కంటే డబల్ ఘనత. వద్దా అమ్మ? వద్దా బిడ్డ? అది కావాలంటే ఈరోజు ఏం కావాలి? అవమానాల పాలు కావాలా? నిందల పాలు కావాలా? ప్రభువా నాకు అసలు అవమానేనా నీకు ప్రభువా అంటే నీకు రెట్టింపు ఘనత ఎప్పటికీ రాదు. ఉన్నత ఘనత కూడా ఊసుకొని పోతుంది. తర్వాత మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ప్రతిఫలాడుకొనుచు ఉన్నాను. ఖైదీలో ఉండి రాస్తున్నాడు, చెరసాలలో ఉండి రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీ పిలుపు దేని కొరకు దేవుడు మిమ్మల్ని పిలిచాడో దాని కొరకు మాత్రమే బ్రతకండి, దాని కొరకు ఈ లక్షణాలు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. మరి నిన్ను దేని కొరకు పిలిచాడు? చెప్పండి బేట. దేని కొరకు మిమ్మల్ని పిలిచాడు? చెప్పాలి త్వరగా. తెస్సలోనికే రాసిన 1వ పత్రిక 4:7 ఏమంటాడు? అరే
టైం అయిపోతుందమ్మా. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని తీసి చదువుతాడు చూడు బ్రదర్, తీసి చదువుతాడు చూడు 4:7 చదివిట చదవండి, చదువు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులగుటకు ఆయన మనల్ని పిలవలేదు గనక ఈ పిలుపుకు తగినట్టుగా మీరు ఈ లక్షణాలతో బ్రతకండి అని ఖైదీలో ఉండి బ్రతిమిలాడుకుంటున్నాడు. ఆయన బ్రతిమిలాడుకుని రాసిన పత్రికలో నుండి ఆయన ప్రతినిధిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి మన పిలుపు ఇదే కానీ మన పిలుపు ఇంకేది కూడా కాబట్టి ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే చెప్పు. నువ్వు ఈ వాతావరణంలో ఒక బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటావు అని పిలిచాడు దేవుడు నువ్వు? అవుమా లేదే? ఏమో నువ్వు దీన్ని కాపాడుకుంటే ఇస్తాడేమో, ఇస్తే దాంట్లో బ్రతుకుతూ ఈ పరిశుద్ధంగా మాత్రం ఎదుగుతూ ఉండు దేవునికి స్తోత్రం. కానీ నీ ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ కాలేజ్ మాత్రము నువ్వు పరిశుద్ధుల ఒకటకు, అంటే పాపము లేకుండా బ్రతకటానికే దేవుడు నిన్ను పిలిచాడు. ఏమే ఎప్పుడు పిలిచాడు చెప్తాడా? పోనీ నన్ను ఇంకా పిలవలేదు బ్రదర్, దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాను కదా, నువ్వు చెప్తున్నావు కదా దేవుని పిలుపు కొరకు నీ ప్రైజ్లో. దేవుడు అసలు నిన్ను ఎప్పుడు పిలిచాడు? వెన్ యు ఆర్ ఇన్ ది మదర్స్ వూమ్. ప్రైజ్లో, వెన్ యు ఆర్ ఇన్ ది మదర్స్ వూమ్, నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడే పిలిచాడు. Can someone read that 49 Isaiah 49? చదవండి. 49వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ద్వీపములారా నా మాట వినుడి, దూరమున ఉన్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. చాలు బిడ్డ. కానీ ఎందుకు పిలిచాడు అక్కడ రాయలేదు. గర్భములో పుట్టగానే పిలిచాడు. అరే నిన్ను ఈ తల్లి గర్భంలో నుండి బయటికి పంపిస్తున్నాను, తప్పకుండా నువ్వు పాపం నేర్చుకుంటావు రా. ఆ నేర్చుకున్న పాపమును నేర్చుకున్న విధముగానే నువ్వు చచ్చేలోపు వదిలిపెట్టావురా. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలరా అని అప్పుడే పిలిచాడు. ఇంకోటి పిలిచాడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటావో, ఆ పరిశుద్ధతలో ఎదుగుతావో, ఆశీర్వాదమునకు వారసులగుటకు కూడా పిలిచాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అమ్మా, మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితివి కనుక ఒక పని చేయొద్దు అన్నాడు. చెప్పాను కదా ఇప్పుడు అయ్యగారు నన్ను, మన సత్యమయ్య గారు నన్ను ఏమన్నాడు? అవమానపరచాడు కదా, నన్ను ఒక మాట అన్నాడు. అప్పుడు నేనేం చేయమన్నాడు? సహించమన్నాడు. అదే ఇక్కడ ఇంకో విషయం చెప్తాడు. ఆయన నా కీడు చేశాడు, నేను ప్రతి కీడు చేయకూడదు. ఆయన దిచ్చాడు, నేను మరలా తిట్టకూడదు. నన్ను రిచినందుకు దేవుడు ఎందుకు? ఆయన తిట్లు నాకు ఏం చేశాయి? ఆయన తిట్లు నాకు ఏం పని చేశాయి? ఆశీర్వాదములకు వారసులు చేశాయి. ప్రైజ్లో ఆశీర్వదించబడలేదు, నేను వారసుని అయ్యాను. ఆశీర్వాదంలోకే వారసుని బెట. ప్రైజ్లో ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా అయ్యగారికి పుట్టినటువంటి కుమారుడు వారసుడా కాదా? అమ్మా, దేనికి వారసుడు? దేనికి వారసుడు చెప్పరు? ఎంత ముందు చెప్తారు. ప్రైజ్లో మరి ఆయనకు పుట్టినటువంటి కొడుకే తన కష్టాజితం అంతటికీ వారసుడవుతే దేవునికి ఎంత సంపాదన ఉంది చెప్పండి. ఇప్పుడు దేవుడికి కలిగిన సమస్తమునకు నేను వారసుని. హల్లెలూయా. నువ్వు వారసురాలివి. ఎప్పుడు? కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను నువ్వు చెయ్యనప్పుడు. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. చివరిలో మాట చెప్పి నేను ముగిస్తాను. కిందికి వచ్చేయడమా? అందుకే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 6వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందుకే తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరి వాడై అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి. అందరి వాడై ఎక్కడున్నాడు?
ఉన్నాడా? అందరిలో ఉన్నాడన్నాడు కదా. ఉన్నాడా నీలో ఉన్నాడా అమ్మా? ఉన్నాడు. క్రైస్తులో బ్రదర్ నీలో ఉన్నాడా? నీలో ఉంటే నువ్వు ఎవరి వాడివి? అందరి వాడై అందరిలో ఉన్నాడు అన్నాడు. నీలో ఉంటే నీవు అందరి వాడిగా బ్రతకాలి. హల్లెలూయా. అంటే నిన్ను తిట్టిన వాడిని కూడా క్షమించాలి. ఆయన ఎవరిని కూడా సమయం ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా శిక్షించేవాడు కాదు. కాబట్టి మనం ఎవ్వరిని కూడా పల్లెత్తు మాట అనొద్దు. ప్రైస్తులో నువ్వు ఈ లోకములో ఎలా బ్రతకాలంటే దేవునిలాగా బ్రతకాలి. దేవునిలాగా బ్రతకాలి. మీరు దైవములని మీ ధర్మశాస్త్రంలో మీ దేవుడు చెప్పలేదా అని దేవుడు అంటాడుగా. అహరోనుకు మోషే ఏమై ఉన్నాడని రాస్తాడు. అహరోనుకు మోషే ఏమై ఉన్నాడు? అరే అహరోనుకు మోషే దేవుడై ఉన్నాడు అంటాడు. నీవు నీ అన్నైన అహరోనుకు దేవుడుగా ఉంటావు. సో నా భార్య నాకు దేవుడుగా ఉండాలి, నేను నా భార్యకు దేవుడుగా ఉండాలి. కాబట్టి నా భార్య తప్పు చేస్తే, నేను తప్పు చేస్తే ఒకరికి ఒకరు దేవుడు క్షమించుకున్న విధముగా క్షమించుకోవాలి. హల్లెలూయా. పిల్లలు తప్పు చేస్తే, తల్లిదండ్రులు తప్పు చేస్తే దేవుడు మనల్ని క్షమించిన విధముగా తల్లిదండ్రులు పిల్లలను క్షమించుకోవాలి. We have to give the opportunity to each and every individual. అందరి వాడై అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించబడి అందరూ రహస్య రాకడకు సిద్ధపరచాలి, సిద్ధంగా ఉండాలి. ఇది ఆయన యొక్క ప్రణాళిక. నీలో ఎందుకు ఉన్నాడు అని అంటే నీవు ఇతరులను దేవుని వైపుకు తిప్పుతావని, నీలాగా తయారు చేస్తావని, నువ్వు వెళ్ళే చోటుకి వారిని కూడా తీసుకెళ్తావని దేవుడు నీతో ఉన్నాడు. నీ పిలుపుకు తగినట్టుగా బ్రతకండి. మధ్యలో వస్తాయి ఆటంకాలు. రండి మిమ్మల్ని మనుషులు పట్టే జాడలుగా చేస్తానని పిలిచాడు. కానీ మధ్యలో ఏం చేశారు? తోక జాడించారు. ఇక చేశారా లేదా బేట? అసలు ఏసెవడో నాకు తెలియదు అన్నాడు. ఏసు అంటే ఎవరో తెలియనప్పుడు వెంబడించాడు. ఆయన యేసు అని తెలియదు. రండి నేను మిమ్మల్ని మనుషులుగా పట్టి జాడలుగా చేస్తానని పిలిచినప్పుడు ఆ పిలుస్తున్నవాడు యేసు అని తెలియదు వీళ్ళకి. యేసు అని తెలియకుండానే వెంబడించిన వాళ్ళు ఆయన యేసు అని చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడమైనటువంటి క్రీస్తు అని నాకు తెలుసు అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో నువ్వు దేవుని కుమారుడమైన యేసు అని నేను ఎరుగుతును అన్నాడు పేతురు. అప్పుడు దేవుడు యేసు అన్నాడు, నా తండ్రి అయిన దేవుడు నీకు బయలుపరిస్తేనే కానీ నీకు ఈ సత్యము నీ నోటితో పలకకపోతుంటివి. ఈ సత్యం నువ్వు పలికావంటే దేవుడు నిన్ను బయలుపరచాడు కనుక నేను నీకు పరలోకం యొక్క తాళపు చెవులను నేను నీకు ఇస్తున్నాను అని అన్నాడు. అది పాతాళం యొక్క ద్వారములను వాటిని ఆపవు అని చెప్పాడు. ఇంత గొప్ప స్వీకరించినటువంటి ఈ పేతురు వెంటనే ఏమని పిలిపించుకున్నాడు చెప్తాడా? వెంటనే యేసు గారు ఏమని పిలిపించుకున్నాడు? సాతానా అని పిలిపించుకున్నాడు. పెద్ద దౌర్భాగ్యం. సాతానా నా వెనుకకు పొమ్ము అని అనిపించుకున్నాడు. ఏం లాభం బేట? తర్వాత ఆయన ఎవడో నా వెనగను అని అన్నాడు. అయినా సరే ఒక్కసారి పిలిచాడు గనక ఆ పిలుపుకు తగినట్టుగా బ్రతికి చనిపోయేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. అలాంటి దేవుడుగా నువ్వు నేను బ్రతుకుదాం. ప్రైస్తున్నావు. ఎవ్వడు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎవ్వడిని చేసినా, పేతురు యేసును ఎన్ని చేసినా పేతురుని మాత్రం యేసు క్షమిస్తూ పిలుపుకు తగినట్టుగా బ్రతికి మాట్లాడేటట్టు చేస్తాడు. ఆ విధంగా మనం బ్రతుకుదాం, ఇతరులకు అలా బ్రతికేటటువంటి అవకాశాన్ని కలిగిస్తాం. నాకు ఈ అవకాశాన్ని కలిగజేసినటువంటి అయ్యగారికి, సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తెలుపుతున్నాం బలహీనుడమైనటువంటి మమ్మల్ని మేము ఎప్పుడు బలహీనుడమో అప్పుడే నీ అందు మేము బలవంతుడమో అని సెలవిచ్చి ఉన్నాము. ఆ విధముగా
నీ బలమైన వాకులతో తండ్రి ప్రభా మమ్మల్ని బలపరచినందుకు నీకు స్తోత్రములు. మేమే దైవములం, మాలోనే మీరు ఉన్నారు. మాలో నీ నివాస స్థలమును ఏర్పాటు చేసుకున్నావు తండ్రి ప్రభా. నీవు దీన మనస్కుల ఎడల, వినయ మనస్కుల ఎడల నీవు నివసిస్తున్నానని సెలవిచ్చినావు. ఆ విధముగా వినయంతో దీన మనస్సుతో మేము బ్రతుకుతూ మాకు కీడు చేసినటువంటి వారిని దీవిస్తూ తండ్రి ప్రభా, మమ్మల్ని దూషించిన వారిని తండ్రి ప్రభా మేము దీవిస్తూ తండ్రి ప్రభా బ్రతుకుటకు మాకు నేర్పించండి. నువ్వు ఎవ్వరికి న్యాయం తీర్చకూడదు నాయన. నీకు స్తోత్రములు. ఎవ్వరిలోని తప్పిదాలను మేము ఎత్తి చూపించేటటువంటి అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో మేము ఉండకూడదు తండ్రి ప్రభా. మమ్మల్ని జీవింప చేయమని తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. నీ ఉగ్రతకు, నీ నాశనానికి మేము గురి కాకున్నట్లు ఒక దినమునంటే తండ్రి ప్రభా ఆయన పాప భూయిష్టమైనటువంటి ఈ ప్రపంచము యావత్తును నాశనం చేయనప్పుడు నోవాహు కుటుంబం వల్ల తండ్రి ప్రభా నీతిమంతులుగా మేము ఎత్తబడేటటువంటి ఆ మహాకృపను మా అందరికీ మీరు విస్తరింప చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయముగా వేడుకొంచున్నాము స్వామి. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.